Hello, dear viewers and subscribers. Welcome back to our Geros Edutainment ఛానల్. ఇంతకుముందు మీకు క్లాస్ 4లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేశాను. దాంట్లో మీకు నౌన్, ప్రొనౌన్ గురించి పరిచయం చేయడం జరిగింది. నౌన్ అంటే పేర్లను గురించి తెలియజేసేదని, అలాగే ప్రొనౌన్ అనేది నౌన్కు బదులుగా వాడబడేదని మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు క్లాస్లో క్లాస్ నెంబర్ 5 బేసిక్ గ్రామర్ క్లాస్ నెంబర్ 5లో మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8లో మూడోదైనటువంటి యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుంటారు. యాడ్జెక్టివ్ అంటే విశేషణము అని. విశేషణము అంటే గుణాన్ని గూర్చి తెలిపే పదం. దేని గుణాన్ని తెలిపే పదం? నౌన్ యొక్క గుణాన్ని గూర్చి తెలిపే పదం. మీకు ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ రాముడు మంచి బాలుడని మనం ఎప్పుడూ అది అనాదిగా వస్తున్నటువంటి సెంటెన్స్ కాబట్టి ఆ సెంటెన్స్ యూజ్ చేయడం జరిగింది. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ ఈ గుడ్ అనే పదం ఈ బాయ్ యొక్క గుణాన్ని గురించి చెప్తుంది. ఈ బాయ్ ఎవరు? రామ. సో రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇక్కడ రాముడి యొక్క గుణాన్ని గురించి తెలియచేస్తుంది కాబట్టి ఈ పదాన్ని మనం విశేషణం అంటాం అన్నమాట. అలాగే కింద మీకు ఇంకొక సెంటెన్స్ ఇవ్వటం జరిగింది. రాజా ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఇక్కడ క్లవర్ అనే పదం రాజా యొక్క గుణాన్ని తెలియచేస్తుంది. అంటే ఈ క్లవర్ అనే పదం యాడ్జెక్టివ్ అవుతుందన్నమాట. మీకు అలాగే ఇక్కడ కొన్ని యాడ్జెక్టివ్స్ కూడా ఇవ్వటం జరిగింది. బ్యాడ్ అంటే చెడ్డ అని, స్మాల్ చిన్న, బిగ్ పెద్ద, లాంగ్ పొడవైన, షార్ట్ కురచగా ఉన్న, బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ అందవిహీనమైన, హ్యాండ్సమ్ అందమైన, ఇలాగ నెంబర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి మనకి. అలాగే కలర్స్ గురించి చెప్పినా సరే కూడా అది యాడ్జెక్టివే అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశేషణము అనేది నౌన్ యొక్క గుణాన్ని గూర్చి తెలిపే పదం. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటే అది వెర్బ్. మనం భవిష్యత్తులో నేర్చుకోబోయేటువంటి గ్రామర్ క్లాసులకి కానీ భవిష్యత్తులో నేర్చుకోబోయేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో కూడా వెర్బ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు చాలా క్లారిటీని కలిగి ఉండాలి. వెర్బ్ అంటే క్రియ. ఏంటి క్రియ అంటే ఏంటి? ఉనికిని గూర్చి లేదా పనిని గూర్చి తెలిపే పదాలను మనం వెర్బ్స్ అని అంటాం అన్నమాట. ఉనికి అనే పదం అంటే ఉండుట. నువ్వు ఎక్కడున్నావు? నేను ఈ గదిలో ఉన్నాను. అంటే నా ఉనికి ఎక్కడుందని? ఈ గదిలో ఉందన్నమాట. ఉనికి అంటే అర్థం ఉండుట అని. మనం ఇది డెఫినేషన్ కాబట్టి ఉనికి అని రాశాను. ఉనికి అంటే అర్థం ఏంటంటే ఉండుట. ఉనికిని గూర్చి లేదా పనిని గూర్చి తెలిపే పదాలు. ఇక్కడ ది బాయ్ ఎగ్జాంపుల్గా మీకు ది బాయ్ ఈజ్ అండర్ ఏ ట్రీ. ఆ అబ్బాయి ఒక చెట్టు కింద ఉన్నాడు. ఇక్కడ ఈజ్ అనే పదము ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అందుకని ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది. ఐ యామ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను. దే ఆర్ ఇన్ మై రూమ్. వారు నా గదిలో ఉన్నారు. కండి తర్వాత ఇక్కడ వజ్ వర్రు బీ బీయింగ్ బీన్ అనేవి ప్రత్యేక సందర్భాల్లో వాడతాం. ఇక్కడ వజ్ వర్రు అనేవి పాస్ట్ టెన్స్లో సంబంధించిన ఉనికికి సంబంధించిన వెర్బ్స్గా వాడతారన్నమాట. ఇది ఒక సెపరేట్ క్లాసు. మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ తర్వాత మనం చెప్పుకోబోయే గ్రామర్ క్లాసులకి ఇవన్నీ బేస్ కాబట్టి మీకు ముందుగా పరిచయం చేస్తున్నాను. మీరు బీ ఫార్మ్స్ అంటారు వీటిని, లేదా ఉనికికి సంబంధించిన పదాలు అంటారు. ఇవి కూడా వెర్బ్సే. కాబట్టి వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇక ఇవి కాకుండా మనకి మెయిన్ వెర్బ్స్ ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్గా మన ఇక్కడ పనిని గురించి తెలిపటం అని చెప్పాను కదండి, అలాంటి పనిని గురించి చెప్పే పదాలు అనమాట. సారీ. ఐ లైక్ స్వీట్స్. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. ఇక్కడ లైక్ అనే పదాన్ని మనం తీసుకోవటం జరిగింది. ఇది ఇష్టము అనేటువంటి పనిని గురించి చెప్తుంది. అలాగే ఐ ఈట్ స్వీట్స్, ఐ డ్రింక్ కాఫీ,
ఐ టేక్ ఎ పెన్, ఐ గివ్ ఎ పెన్సిల్, షీ స్లీప్స్, ఆమె నిద్రపోతుంది, ఐ రన్, నేను పరిగెత్తాను, ఐ టాక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడాను, ఐ మేక్ ఏ కైట్, నేను ఒక గాలిపటాన్ని ధరిస్తాను. ఇలాగా ఈ పదాలన్నీ ఉపయోగించి మనం సెంటెన్సెస్ తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంతకుముందు క్లాస్ నెంబర్ 4లో నౌను ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పటి క్లాస్లో మనం యాడ్జెక్టివ్, వెర్బ్ గురించి నేర్చుకున్నాం. మనం స్పోకెన్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇవి బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు గ్రామర్ నేర్చుకోవాలంటేనే బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు ఈ బేసిక్సే గ్రామర్లో పార్ట్ అనమాట. కాబట్టి మనం రేపొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏవి రాయాలన్నా సరే కూడా ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి, బేసిక్స్ కాబట్టి మీకు 1 బై 1 నేర్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతవరకు ఆదరిస్తూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ ఎవరైనా యాస్పిరెంట్స్ ఉన్నా సరే, స్కూల్ విద్యార్థులు